ఇక ఇటు ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు సమయం ఆసన్నమైంది. ఆగస్టు 3వ వారంలో సమావేశాలు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. 2 వారాల పాటు సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వర్షాకాల సమావేశాల్లో కీలక బిల్లులు సమస్యలపై చర్చించే ఛాన్స్ ఉంది. ఈ సమావేశాలకు మాజీ సీఎం జగన్ హాజరవుతారు లేదా అని ఉత్కంఠ కూడా ఏర్పడింది. ఒకసారి విజయవాడ శివ దగ్గరికి వెళ్దాం. శివ, జగన్ హాజరవుతారా? హాజరవనని చెప్పినట్టున్నారు కదా. జగన్ అయితే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాను అని చెప్పి గతంలోనే స్పష్టమైన ప్రకటన చేశారు. కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రం జగన్పై గత 2 వారాలుగా తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఏర్పడుతుంది. డిఎస్సీ విషయంలో కావచ్చు, రైతుల విషయంలో కావచ్చు, ఆక్వా సాగు విషయంలో కావచ్చు, మిగిలిన అంశాలకు సంబంధించి ఈ నేపథ్యంలోనే అసెంబ్లీకి రావట్లేదని చెప్పి టీడీపీ విమర్శిస్తున్న నేపథ్యంలో అసెంబ్లీకి వెళ్ళి ప్రభుత్వం చేస్తున్న వ్యతిరేక విధానాలపై గట్టిగా నిలదీయాలని చెప్పి ఆ పార్టీ ఎమ్మెల్యేలు జగన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అయితే జగన్ కూడా పరిశీలిద్దాం, ఇంకా 15 రోజులు గడువు ఉంది కదా అని చెప్పి నాంచివేత ధోరణి అవలంబిస్తున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ మెజార్టీకి సంబంధించిన శాసన మండలి సభ్యులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, జగన్ అసెంబ్లీకి రావాలని చెప్పి కోరుతున్నారు. ఒకవేళ జగన్ రాకపోతే ఎమ్మెల్యేలైనా అసెంబ్లీకి పంపాలని చెప్పి ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రానున్న 2-3 రోజుల్లో జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అశోక్, థ్యాంక్ యూ శివ. జగన్మోహన్ రెడ్డి రావాలి, అపోజిషన్ లీడర్. ఆయన ప్రజా సమస్యలు ప్రస్తావించాలంటే అపోజిషన్ స్థాయి కూడా ఇవ్వట్లేదు. ఆ స్థాయి కూడా లేనప్పుడు మేము ఎందుకు రావాలి అని పట్టుపడుతూ ఇప్పటి వరకు కూడా అసెంబ్లీ సమావేశాల్లో ఎక్కడ హాజరు కాలేదు, జస్ట్ సైన్ కోసం తప్పించి. అపోజిషన్ స్థాయి ఇవ్వడానికి అసెంబ్లీకి రావడానికి సంబంధం లేదు నిజానికి. అయినా కూడా ఎందుకంటే మీ రెస్పాన్సిబిలిటీ అది. ఒక ఎమ్మెల్యేగా మీరు అసెంబ్లీకి అటెండ్ కావాలి. ప్రజలు మిమ్మల్ని గెలిపించింది అసెంబ్లీకి వెళ్ళమని. అసెంబ్లీకి వెళ్ళాలి, ప్రజల తరఫున మీరు నిలదీయండి. ప్రభుత్వం అవినీతికి పాల్పడితే క్వశ్చన్ చేయండి. ప్రభుత్వ పరిపాలన సరిగా బాగోపోతే నిలదీయండి. అసలు వెళ్లకుండా నేను ప్రెస్ మీట్లు మాత్రమే పెడతాను, ప్రెస్ ద్వారా మాత్రమే మీడియా ముందుకు వస్తానంటే నాట్ యాక్సెప్టబుల్ ఇన్ డెమోక్రసీ. ఎమ్మెల్యేల దగ్గర నుండి కొంత ఒత్తిడి ఉంది కాబట్టి ఈసారైనా జగన్ వస్తారో లేదంటే ఎమ్మెల్యేని పంపిస్తారో